Hello students, welcome to editorial vocabulary of the day. So before we begin, I would like to tell you about one good news. మీ అందరికీ కూడా నేను మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ 50% ఆఫ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దేనిపైన అంటే బ్యాంక్ మరియు ఎస్ఎస్సి కోర్సెస్ పైన. ఎవరైతే అట్లీస్ట్ 1 ప్రిలిమ్స్ లేదా టైర్ 1 క్లియర్ చేశారో వాళ్ళకి ఈ 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము ఆన్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి ఫుల్ కోర్సెస్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఈ డిస్కౌంట్ అనేది షార్ట్ టర్మ్ కోర్సెస్కి అప్లికబుల్ కాదు, ఓన్లీ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. ఎస్ఎస్సి అండ్ బ్యాంక్కి మనం ఎల్టీఎక్స్ క్లాసెస్లో వైజాగ్లో ఫస్ట్ మే నుంచి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో బ్యాంక్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్, బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే ఆఫ్లైన్ రెండు కూడా మనకి ఈ 1వ తారీఖు మే 1 నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఆన్లైన్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఆఫ్లైన్ గురించి నేను స్పెసిఫిక్గా రిఫర్ చేస్తున్నాను. ఇందులో సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటే, ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉంటే మీకు ఫ్లాట్ 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. దాన్ని మీరు వినియోగించుకోవచ్చు. అండ్ ఈ కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ మాత్రమే చాలు, మాకేమీ అక్కర్లేదు అనుకుంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీలోకి మీరు జాయిన్ అవ్వచ్చు. కేవలం 999 రూపీస్తో మీ ఇంగ్లీష్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు క్లాసెస్ బాగా నచ్చితే లైఫ్ టైం వ్యాలిడిటీకి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఈరోజు ఏం కవర్ అవుతుంది అనేది ఇక్కడ రాశాను. సో 1 by 1 మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ రివైవల్. రివైవల్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ యాక్టివ్, పాపులర్ ఆర్ సక్సెస్ఫుల్ అగైన్ ఈజ్ ద కీవర్డ్. అంటే ఒకప్పుడు నువ్వు పాపులర్గా ఉండేవాడివి. రీసెంట్గా యాక్టర్ శివాజీ మంగపతి అని ఒక క్యారెక్టర్ చేశాడు కోర్టు సినిమాలో. ఒకప్పుడు పాపులర్ యాక్టర్ శివాజీ, హీరోగా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాడు, అన్నీ చేశాడు. తర్వాత మరుగున పడిపోయాడు. నౌ ఈ మంగపతి క్యారెక్టర్ కోర్టు సినిమాతో ఆయన కెరీర్ ఏమైంది, మళ్ళీ రివైవ్ అయింది. సో హీ బికేమ్ పాపులర్ అగైన్, హీ బికేమ్ యాక్టివ్ అగైన్, హీ బికేమ్ సక్సెస్ఫుల్ అగైన్. సో ఒక ఫేజ్లో ఉండి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ పికప్ చేసుకుంటే ఆ రెండవసారి పికప్ చేసుకునే కార్యక్రమాన్ని మనం ఏమంటాం, రివైవల్ అని చెప్పేసి అంటాం. అలాంటి సందర్భంలో రివైవల్ అనే పదాన్ని మనం వాడతాం అన్నమాట. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. దీనికి సినోనిమ్స్గా ఏం చెప్పొచ్చు, రీసర్జెన్స్. ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి. రీ అంటే మళ్ళీ, రీ ఏంటంటమ్మా అగైన్, మళ్ళీ. రీసర్జెన్స్, రెన్యూడ్ గ్రోత్ ఆర్ ఇంక్రీజ్. రీసర్జ్ అంటే గ్రో, సర్జ్ అంటే ఎదుగుదల, పెరగడం. రీ అంటే మళ్ళీ పెరగడము. సెన్సెక్స్ ఈ మధ్యన పడింది, మళ్ళీ సర్జ్ అయింది, మళ్ళీ పెరిగిందంటే రీసర్జ్ అయింది అంటాం. రీఇన్విగరేషన్, విగర్ అంటే ఎనర్జీ, ఇన్విగరేట్ అంటే ఎనర్జైజ్ చేయడం. రీఇన్విగరేషన్ అంటే మళ్ళీ ఎనర్జైజ్ చేయడం అని అర్థం. రెస్టోరేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్. హ్యాబిలిటేషన్ అంటే ఏంటమ్మా, ఆవాసాన్ని కల్పించడం. రీహాబిలిటేషన్ అంటే ఎవరైతే వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాలను కోల్పోయారో వాళ్ళకి మళ్ళీ ఆ ప్రాంతాలను పునరుద్ధరించడం, లేదా ఇంకో చోట వాళ్ళకి ఆవాసాన్ని కల్పించడాన్ని రీహాబిలిటేషన్ అంటాం. దానికి ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తే ముంపు ఏరియాస్లో ప్రజల్ని ఖాళీ చేయించి వాళ్ళకి వేరే చోట నివాసాలు ఇస్తారు, దాన్ని రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటాం. రిటర్న్ టు ఫార్మర్ స్టేటస్ ఆర్ ఫంక్షనాలిటీ, మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా చేయడం అన్నమాట. యాంటోనిమ్స్, డిటెరియోరేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ వర్స్. డిటెరియోరేట్ అంటే ఇంకా క్షీణించిపోవడం, వీకెన్ అయిపోవడం అనే దాన్ని మనం డిటెరియోరేట్ అవ్వడం అంటాం. ఒబ్సిలెన్స్ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుట్డేట్ అయిపోవడాన్ని మనం ఒబ్సిలెన్స్ అని అంటాము. ఎక్స్టెన్షన్, కంప్లీట్ డిసపియరెన్స్. ఎక్స్టెన్షన్ అంటే అర్థం ఏంటమ్మా, అంతరించిపోవడం. ఒక స్పీసీస్ అంతరించిపోయాయని చెప్పి మనం అంటాం కదా, జీవజాతులు, అది ఎక్స్టెన్షన్. ఇవన్నీ రివైవల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్స్. The summit marked a revival of regional diplomacy after years of inertia. బిమ్స్టెక్ సమ్మిట్ రీసెంట్గా కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి కదలిక లేకుండా, ఎదుగుబొదుగు లేకుండా, మొమెంటం లేకుండా స్టక్ అయిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయ్యింది. సో ఈసారి మళ్ళీ మీటింగ్ జరిగింది కాబట్టి అది రివైవల్ అయిందని మనం చెప్పొచ్చు. సెకండ్ వర్డ్ స్టాసిస్, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. స్టాసిస్ అంటే ఏ పీరియడ్ ఆర్ స్టేట్ ఆఫ్ ఇన్యాక్టివిటీ ఆర్ ఈక్విలిబ్రియం. అంటే ఎటువంటి మొమెంటం లేకుండా, ఎటువంటి మూమెంట్ లేకుండా స్తబ్దుగా ఉండిపోయే పరిస్థితిని మనం స్టాసిస్ అంటాం. కొన్నిసార్లు జీవితంలో మనం ఏమీ చేయకుండా అలా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటారు చూడండి, అలా ఉండిపోయిందనే పరిస్థితులు మనం చూస్తుంటాం. అలాంటి సిచ్యువేషన్స్ని మనం స్టాసిస్ అని చెప్పంటాం. యూ కెన్ సే శివాజీస్ కెరియర్ వాజ్ ఇన్ స్టాసిస్ బిఫోర్ హీ రివైవ్డ్ ఇట్
విత్ మంగపతి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో మంగపతి క్యారెక్టర్తో కోర్ట్ సినిమాలో తను రివైవ్ చేసేంత వరకు స్టాసిస్లో ఉండిపోయింది, అంటే యాక్టివిటీ లేకుండా ఉండిపోయింది అని అర్థం. సినోనిమ్స్ క్వైజెన్స్. క్వైజెన్స్ అంటే ది స్టేట్ ఆఫ్ క్వయట్నెస్, ఇన్యాక్టివిటీ. క్వైట్ అంటే సైలెంట్, ఏ సౌండ్ లేకుండా క్వయట్గా, ఏ డిస్కషన్ నాయిస్ లేకుండా ఉండడాన్ని మనం క్వైజెన్స్ అని చెప్పేసి అంటాం. ఈక్విలిబ్రియం అంటే స్టేబుల్ బ్యాలెన్స్డ్ కండిషన్ని మనం ఈక్విలిబ్రియం అంటాం. ఈక్విలిబ్రియం అని చెప్పేసి మనం పిలుస్తాం. అలాగే టార్పర్. టార్పర్ అన్న లెథార్జీ, స్లగ్గిష్ ఇన్యాక్టివిటీ, ఎటువంటి యాక్టివిటీ లేకపోవడము, లెథార్జిక్గా ఉండడాన్ని మనం టార్పర్, TORPOR, టార్పర్ అనే పదంతో మనం పిలుస్తాం. యాంటనమ్స్ వచ్చేసి ఫ్లక్స్ అంటే కంటిన్యూస్ చేంజ్ ఆర్ మూమెంట్ని ఫ్లక్స్ అంటాము. డైనమిజం అంటే ఎనర్జెటిక్ యాక్టివిటీ, ఇటు డైనమిక్ పర్సన్ రైజ్, డైనమిక్ హీరో అంటే చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాడు, డల్గా ఉండడు అని అర్థం. యాజిటేషన్ అంటే స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఆర్ అన్రెస్ట్. యాజిటేషన్ అంటే యాజిటేట్ అయిపోవడం, అంటే ఎందుకంత ఓవర్గా యాక్టివ్ అయిపోతున్నాం అంటాం. నిరసన వ్యక్తపరచడం అంటాం. యాజిటేషన్ అంటే నిరసన అంటే సైలెంట్గా ఉండకుండా రోడ్ల మీదకి వెళ్ళడం, యాక్టివ్ అవ్వడం, అది యాజిటేషన్. ది ఆర్గనైజేషన్ వాజ్ స్టక్ ఇన్ స్టాసిస్ విత్ నో విజిబుల్ ప్రోగ్రెస్. ఈ ఆర్గనైజేషన్ స్టాసిస్లో స్టక్ అయిపోయింది విత్ నో విజిబుల్ ప్రోగ్రెస్, ఎటువంటి ప్రోగ్రెస్ కూడా కనిపించట్లేదు. నెక్స్ట్ వర్డ్ డీరైల్మెంట్. డీరైల్ అంటే పట్టాలు తప్పడం, అంటే దారి తప్పడం అని అర్థం. ద యాక్ట్ ఆఫ్ డైవర్టింగ్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ ఇట్స్ ఇంటెండెడ్ పాత్. ట్రాక్లో వెళ్ళాలి కదా రైలు, ట్రాక్లో వెళ్ళాల్సిన రైలు ట్రాక్ మీద వెళ్ళకుండా దారి తప్పితే రైలు పట్టాలు తప్పింది, దారి తప్పింది అంటాం. అలాగే మనం లైఫ్లో కూడా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ దారిలో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు దారి తప్పొచ్చు, ఆ ప్రాసెస్లో మనం డీరైల్ అవ్వడం అంటాం. సినోనిమ్స్ సాబోటేజ్, డెలిబరేట్ అబ్స్ట్రక్షన్ ఆర్ డిస్రప్షన్ని మనం సాబోటేజ్ అంటాము. ఇంపెడిమెంట్, ఏ హిండ్రెన్స్ ఆర్ అబ్స్ట్రక్షన్ని మనం ఇంపెడిమెంట్ అంటాం. డిస్లొకేషన్, డిస్రప్షన్ ఆఫ్ నార్మల్ అరేంజ్మెంట్ ఆర్ ఆపరేషన్. డిస్లొకేట్ అవ్వడం అంటే డిస్రప్షన్ ఆఫ్ నార్మల్ అరేంజ్మెంట్ ఆర్ ఆపరేషన్ మనం డిస్లొకేషన్ అంటాం. ఇంపెడిమెంట్ అంటే అబ్స్ట్రక్షన్, అడ్డంకి. సాబోటేజ్ అంటే మనం ధ్వంసం చేసేది అన్నమాట, కావాలని డెలిబరేట్గా అబ్స్ట్రక్ట్ చేయడం, డిస్రప్ట్ చేయడాన్ని సాబోటేజ్ చేయడం అంటాం. యాంటనమ్స్ వచ్చేసి ఫెసిలిటేషన్. ఫెసిలిటేషన్ అంటే ఒకటి జరిగేలాగా చూడడం. ద యాక్ట్ ఆఫ్ మేకింగ్ ఏ ప్రాసెస్ ఈజియర్, ప్రాసెస్ని ఇంకా ఈజీగా సింప్లిఫైడ్గా జరిగేలా చూడడాన్ని ఫెసిలిటేట్ చేయడం అంటాం. కంటిన్యూయేషన్ తెలిసిన పదమే మీకు. పర్పెచ్యువేషన్, ప్రిజర్వేషన్ ఫ్రమ్ ఎక్స్టింక్షన్ ఆర్ ఇంటరప్షన్. ఇంటరప్షన్ లేకుండా, ఎక్స్టింక్షన్ అంతరాయం కలగకుండా అది అలా కంటిన్యూ అయ్యేలాగా కాపాడడాన్ని మనం పర్పెచ్యువేషన్ అంటాం. COVID-19 caused a major derailment of BIMSTEC's scheduled summit. BIMSTEC యొక్క షెడ్యూల్డ్ 2 ఏళ్ళకి ఒకసారి సమ్మిట్ జరగాలి, మీటింగ్ జరగాలి, అది జరగకుండా ఏది ఆపేసింది? COVID-19 అనేది ఒక డిరైల్మెంట్, అంటే అది జరగకుండా ఇబ్బందిని క్రియేట్ చేసింది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి యాక్రిమోనీ. యాక్రిమోనీ అంటే బిటర్నెస్, షార్ప్నెస్, హార్ష్ ఆర్ బిటర్ ఫీలింగ్, స్పీచ్ ఆర్ డిస్పోజిషన్, అన్ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ మాట తీరు కానీ, బిహేవియర్ కానీ, లాంగ్వేజ్ కానీ, టోన్ని కానీ మనం యాక్రిమోనీ అంటాం. సో సినోనిమ్స్ ఎన్మిటీ. ఎన్మిటీ అంటే డీప్ సీటెడ్ హోస్టిలిటీ. హోస్టిలిటీ అంటే శత్రుత్వం. డీప్ సీటెడ్ హోస్టిలిటీని మనం ఎన్మిటీ అంటాము. విట్రియాల్ అంటే క్రూయల్ అండ్ బిటర్ క్రిటిసిజం, దాన్ని విట్రియాల్ అంటాం. క్రూయల్ అండ్ బిటర్ క్రిటిసిజం. ర్యాన్కర్ అంటే లాంగ్ స్టాండింగ్ బిటర్నెస్ ఆర్ రిసెంట్మెంట్. లాంగ్ స్టాండింగ్ అంటే ఎప్పటి నుంచో ఉన్న బిటర్నెస్ అండ్ రిసెంట్మెంట్ని మనం ర్యాంకర్ అని చెప్పేసి అంటాం. విట్రియాల్ అన్న, ఎన్మిటీ అన్న, ఇవన్నీ కూడా దానికి సినోనిమ్స్. మనకి యాంటోనిమ్స్ ఏంటి? పాజిటివ్ వర్డ్స్. ఫ్రెండ్లీ అనే మీనింగ్తో రావాలి. కన్కర్డ్ అంటే హార్మోనీ, అగ్రిమెంట్. ర్యాపో. ర్యాపో అంటే మీకు తెలుసు, మంచి ర్యాపో ఉందిరా మాకు అంటాం, అంటే హార్మోనియస్ రిలేషన్షిప్, ఫ్రెండ్లీ రిలేషన్షిప్. సివిలిటీ అంటే పొలైట్, కర్టియస్ బిహేవియర్. అలాగే మీరు ఎఫబుల్, ఎమియబుల్, ఎమికబుల్ ఇట్లాంటి పదాలను కూడా వాడచ్చు. వీటన్నిటి మీనింగ్ ఏంటమ్మా? ఫ్రెండ్లీ. గ్రెగేరియస్. గ్రెగేరియస్ అంటే ఎంజాయింగ్ కంపెనీ, అందరి కంపెనీని ఎంజాయ్ చేయడం, దాన్ని గ్రెగేరియస్ అంటే. ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ అనే దానికి సిమిలర్ వర్డ్స్. ద లీడర్స్ ఓవర్కేమ్ పాస్ట్ యాక్రిమోనీ టు హోల్డ్ కన్స్ట్రక్టివ్ డెసిషన్స్. గతంలో ఉన్న అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ని కంప్లీట్గా దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు కన్స్ట్రక్టివ్ డిస్కషన్స్ చేస్తున్నారు. ది ఓవర్కేమ్, వాటిని క్రాస్ చేసి వచ్చారు అని అర్థం. గ్రీవెన్సెస్. రియల్ ఆర్ ఇమాజిన్డ్ రాంగ్స్ కాజింగ్ రిసెంట్మెంట్ అండ్ కంప్లైంట్స్. అంటే గ్రీవెన్స్ అంటే కంప్లైంట్ అమ్మ, అంటే ఒక ప్రాబ్లం, ఫిర్యాదు అంటాం. అంటే కొన్నిసార్లు మనకి తప్పు జరిగిపోతుంది, మనకి న్యాయం జరగట్లేదన్న ఫీలింగ్, అది ఇమాజిన్డ్ లేదా నిజంగానే. ఏదైనా సరే
మనకి ఒక రిసెంట్మెంట్, కోపాన్ని కలిగించేవి, కంప్లైంట్ కలిగించే వాటిని మనం గ్రీవాన్సెస్ అంటాం. సినోనిమ్స్ రెమాన్స్ట్రేషన్, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. రెమాన్స్ట్రేషన్ అంటే ఫోర్స్ఫుల్ ప్రొటెస్ట్ ఆర్ అబ్జెక్షన్స్ని మనం రెమాన్స్ట్రేషన్ అంటాం. జెరెమియాడ్ అంటే లాంగ్ కంప్లైంట్స్, ఒక గంట సేపు క్లాస్ స్పీకర్ నాకు అది కాలేదు, నాకు అది బాలేదు, ఇది బాలేదు, అవి అలాంటివంటి జెరెమియాడ్ అంటాం. ఇండైట్మెంట్ అంటే అక్యూజేషన్ లేదా ఫార్మల్ ఛార్జెస్, ఫార్మల్గా మీరు తప్పు చేశారు అని చెప్పి కామెంట్ చేయడాన్ని మనం ఇండైట్మెంట్ అంటాం. యాంటనిమ్స్ కమెండేషన్స్, ప్రైజెస్ ఆర్ పాజిటివ్ రికగ్నిషన్స్. సో మనకి గ్రీవాన్స్ అనేది కంప్లైంట్ అయితే దానికి ఆపోజిట్ ఏంటమ్మా ప్రశంస, కమెండేషన్. యాకోలేడ్, ప్రైజ్ అంటాం కదా, యాకోలేడ్ అంటే ప్రశంసలు. కన్సెషన్స్ అన్నా కూడా కాంప్రమైజెస్, ఓకే మీరు చెప్పింది మాకు ఓకే అన్నట్టు మీనింగ్. కన్సెషన్ అంటే రాయితీ ఇవ్వడం కాదు ఇక్కడ మీనింగ్, కాంప్రమైజ్ అవ్వడము, తగ్గడము అని అర్థం. గొడవకి వెళ్ళకుండా తగ్గిపోవడము, కన్సెషన్ ఇవ్వడము అని. కన్సెషన్ అనేది ఆ మీనింగ్లో కూడా మనం చెప్తాం. అలాగే కన్సెషన్ అనేది ఒక బెనిఫిట్ అనే మీనింగ్లో కూడా, మీరు చెప్పినట్టుగా వింటున్నారు కాబట్టి మీకు ఇచ్చే స్పెషల్ ప్రివిలేజ్గా కూడా మనం కన్సెషన్ని చెప్తాం. ఓకే. దే ఎయిడ్ లాంగ్ స్టాండింగ్ గ్రీవాన్సెస్ రిలేటెడ్ టు బార్డర్ అండ్ మైనారిటీ ఇష్యూస్. ఎయిర్డ్ అంటే ఎక్స్ప్రెస్ చేశారు. లాంగ్ స్టాండింగ్ గ్రీవాన్సెస్, లాంగ్ స్టాండింగ్ అంటే ఎప్పటి నుంచో ఉన్న గ్రీవాన్సెస్ని వాళ్ళు వ్యక్తపరిచారు. రిలేటెడ్ టు బార్డర్ అండ్ మైనారిటీ ఇష్యూస్, బార్డర్ మరియు మైనారిటీ ఇష్యూస్ పరంగా లాంగ్ స్టాండింగ్ గ్రీవాన్సెస్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కొహెషన్. కొహెషన్ అంటే మీనింగ్ ది యాక్షన్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫార్మింగ్ ఏ యునైటెడ్ హోల్. కొహెషన్ అంటే పుట్ టుగెదర్ అని అర్థం, అంతా కూడా కలిపి ఒకదానిగా చేయడం. సో సినోనిమ్స్ ఏమవుతాయి మనకి, సాలిడారిటీ, యూనిటీ బేస్డ్ ఆన్ షేర్డ్ గోల్స్ అండ్ ఇంట్రెస్ట్. సౌభ్రాతృత్వం అంటాం కదా, సాలిడారిటీ అంటే అందరం ఒక మాట మీద ఉండడం, ఒక గోల్తో వెళ్ళడం, యూనిటీతో ఉండడం. ఇంటిగ్రేషన్ అన్న కూడా సేమ్ మీనింగ్, బ్రింగింగ్ టుగెదర్ ఇంటూ ఏ యూనిఫైడ్ హోల్, బ్రింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్, సమగ్రంగా చేయడం, కలపడం. కాన్గ్రుయిటీ అంటే హార్మోనీ, అందరూ ఒక మాట మీద ఉండడం. ఇన్కాన్గ్రుయెన్స్ అంటే మీరు ఒక మాట మేము ఒక మాట, మాట మధ్య పొంతన లేకపోవడాన్ని ఇన్కాన్గ్రుయెన్స్ అంటాం. కాన్గ్రుయిటీ అంటే పాజిటివ్గా. నెగిటివ్ వర్డ్స్ స్కిజం, ఏ స్ప్లిట్ ఆర్ డివిజన్ బిట్వీన్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ పార్టీస్. స్ట్రాంగ్లీ అపోజ్డ్ పార్టీస్ మధ్య స్ప్లిట్ లేదా డివిజన్ని మనం ఏమంటామమ్మా స్కిజం అంటాం. డిస్కార్డెన్స్, ల్యాక్ ఆఫ్ హార్మోనీ ఆర్ అగ్రిమెంట్. డిసాగ్రిగేషన్, బ్రేక్ డౌన్ ఇంటూ పార్ట్స్ ఆర్ ఎలిమెంట్స్, డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఎలిమెంట్స్గా బ్రేక్ డౌన్ అవ్వడాన్ని మనం డిసాగ్రిగేషన్ అని చెప్పేసి అంటాం. స్ట్రెంథనింగ్ కొహెషన్ ఈజ్ ఎసెన్షియల్ టు బిమ్స్టెక్స్ లాంగ్ టర్మ్ సక్సెస్. బిమ్స్టెక్ లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, కొహెషన్ని మనం స్ట్రెంథన్ చేయాలంటే కలయిక, అన్ని గ్రూప్లో ఉన్న కంట్రీస్ అన్నిటిని కూడా కలవాలి, అవన్నీ కూడా యూనిఫామ్గా ఉండాలి, యూనిటీతో ఉండాలి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎట్రోఫీ. ఎట్రోఫీ అంటే గ్రాడ్యువల్ డిక్లైన్ ఇన్ ఎఫెక్టివ్నెస్ ఆర్ విగర్. విగర్ అంటే ఎనర్జీ, ఎఫెక్టివ్నెస్ వాటి యొక్క తగ్గిపోవడం, అంటే బలం క్షీణించిపోవడం, ఎనర్జీ తగ్గిపోవడం, క్షీణం అయిపోవడం అనమాట, డిటెరియోరేషన్ లాగా అనమాట. ఎట్రోఫీ అవ్వడం డ్యూ టు అండర్ యూజ్, వాడకపోవడం వల్ల ఒక వస్తువు ఉంది అస్సలు వాడట్లేదు, వాడకపోవడం వల్ల కంప్లీట్గా పాడైపోతుంది, దాన్ని మనం ఎట్రోఫీ అయిపోయింది అంటాం. డిజనరేషన్, విదరింగ్, ఎనర్వేషన్. డిజనరేషన్ అంటే డిటెరియోరేషన్ ఓవర్ టైం అది క్షీణించిపోవడం. విదరింగ్, ష్రింకింగ్ ఆర్ వీకెనింగ్ ఫ్రమ్ డిస్యూజ్, వాడకం లేకపోవడం వల్ల ష్రింక్ అయిపోవడం, వీక్ అయిపోవడం. ఎనర్వేషన్, ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ డ్రైన్డ్ ఆఫ్ ఎనర్జీ, ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ డ్రైన్డ్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ లేకపోవడము, ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ డ్రైన్డ్ ఆఫ్ ఎనర్జీ. యాంటనిమ్స్ రీవైటలైజేషన్, రెస్టోరేషన్ ఆఫ్ వైటాలిటీ అండ్ యాక్టివిటీ. ఆగ్మెంటేషన్, ఇంక్రీజ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ అంటాము. రిజువనేషన్, రెన్యువల్ ఆర్ రెస్టోరేషన్ టు యూత్ఫుల్ స్టేట్. ఇంతకుముందు జూవ్ అంటే యూత్ఫుల్నెస్ అనమాట. రిజువనేట్, జువెనైల్ అంటారంటే ఇంకా పెద్దవాళ్ళు అడల్ట్ కాని వాళ్ళని జువెనైల్ అంటాం. జువెనైల్ క్రైమ్ అని చెప్పి మీరు వింటారు, జువెనైల్ ప్రెజెన్స్ అని చెప్పి అంటాం. రిజువనేట్ అంటే టు యూత్ఫుల్నెస్కి, యూత్ఫుల్ స్టేట్కి మళ్ళీ తీసుకురావడం. ఆగ్మెంట్ అంటే యాడ్ చేయడం. రీవైటలైజ్, వైటాలిటీ అంటే ఎనర్జీ, స్ట్రెంగ్త్, అది మళ్ళీ తీసుకురావడం. సార్క్స్ అట్రోఫీ పుష్డ్ ఇండియా టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ బిమ్స్టెక్. సార్క్ అనేది వాడకం అనేది లేకుండా, యూజ్ చేయడం అనేది లేకుండా కంప్లీట్గా ఉండిపోవడం వల్ల అది అట్రోఫీ అయిపోయింది. అంటే సార్క్ సమ్మిట్ జరగలేదు, మీటింగ్ జరగలేదు, కంప్లీట్గా క్షీణించిపోయింది. సో దానివల్ల ఇండియా బిమ్స్టెక్ పైన ఇన్వెస్ట్ చేసింది. నెక్స్ట్ వర్డ్ మెకానిజం. మెకానిజం అంటే ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ ఆర్ సిస్టమ్ ఫర్ అచీవింగ్ సంథింగ్. ఏదైనా సాధించడానికి మన చేతిలో ఉన్న ఒక మెకానిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే మెకానిజం అంటే ఒక పద్ధతి, ఒక ప్రాసెస్, ఒక స్ట్రక్చర్, ఒక ఫ్రేమ్వర్క్, దాన్ని మెకానిజం అంటాం. సో మొడాలిటీ అంటే పర్టికులర్ మోడ్ ఆర్ మెథడ్.
apparatus అంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్ విత్ ఇన్ ఏ సిస్టంలో స్ట్రక్చర్లో ఉన్న కాంప్లెక్స్ స్ట్రక్చర్ని apparatus అంటాం. ప్రోటోకాల్ ఫార్మల్ ప్రొసీజర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ని మనం ప్రోటోకాల్ అని చెప్పేసి అంటాం. ప్రోటోకాల్ ఏం ఫాలో అవ్వాలి, ప్రొసీజర్స్ ఏం సీఎం వస్తే ప్రోటోకాల్ ఏంటి, పిఎం వస్తే ప్రోటోకాల్ ఏంటి, ఇలాగా. యాంటోనిమ్స్ వచ్చేసి డిస్అరే అంటే ల్యాక్ ఆఫ్ ఆర్డర్ ఆర్ ఆర్గనైజేషన్. డిస్అరే అంటే అర్థం ఏంటమ్మా, ల్యాక్ ఆఫ్ ఆర్డర్, ఒక ఆర్గనైజేషన్ ల్యాక్. యారే అంటే ఒక ఆర్డర్, పద్ధతిగా సిస్టమేటిక్. మీరు కంప్యూటర్ సైన్స్లో చదువుతారు యారేస్ అని చెప్పి. డిస్అరే అంటే ఒక ఆర్డర్ లేకపోవడం. ఎనార్కీ అంటే లాలెస్నెస్, ఆబ్సెన్స్ ఆఫ్ గవర్నింగ్ స్ట్రక్చర్ ఆర్ అథారిటీ, చట్టం లేకపోవడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడాన్ని అనార్కీ అంటాం. ఇంప్రొవైజేషన్ అంటే ఒక రూలు పద్ధతి కాకుండా అప్పటికప్పుడు అనుకుని చేసేదాన్ని ఇంప్రొవైజేషన్ అంటాం. డూయింగ్ సంథింగ్ వితౌట్ ప్రయర్ ప్లానింగ్, ఒక ప్లానింగ్ సిస్టమ్ లేకుండా అప్పటికప్పుడు చేసేదాన్ని మనం ఇంప్రొవైజేషన్ అని చెప్పేసి అంటాం. సో మెకానిజం అంటే స్ట్రక్చర్డ్ ప్రాసెస్, ఇది అప్పటికప్పుడు చేసేసేది, ఆపోజిట్గా చెప్పొచ్చు. ఏ కోఆర్డినేటెడ్ డిజాస్టర్ రెస్పాన్స్ సిస్టమ్ మెకానిజం వాజ్ డిస్కస్డ్. ఒక కోఆర్డినేటెడ్ డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజం వాజ్ డిస్కస్డ్. డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజం అనేది డిస్కస్ చేయడము జరిగినది. కౌన్సిల్ అడ్వైస్ గివెన్ ఫార్మల్లీ ఎస్పెషల్లీ ఇన్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్లో ఫార్మల్గా ఇచ్చే అడ్వైస్ని మనం ఏమంటామమ్మా, కౌన్సిల్ అంటాం. వి కాల్ ఇట్ కౌన్సిల్. అడ్మానిషన్, కౌన్సిల్ చేయడం అంటే అర్థం ఏంటి, అడ్వైస్ ఇవ్వడం, ఫార్మల్గా ఇచ్చే సలహా. అడ్మానిషన్ అంటే జెంటిల్ ఎర్నెస్ట్ అడ్వైస్. అడ్మానిషన్ అంటే చిన్న వార్నింగ్, నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు చూసుకో, నువ్వు దారి తప్పుతున్నావు చూసుకో అని ఇచ్చే జెంటిల్ వార్నింగ్ని మనం అడ్మానిషన్ అంటాం. ఎగ్జార్టేషన్ స్ట్రాంగ్ అర్జింగ్ ఆర్ ఎంకరేజ్మెంట్. స్ట్రాంగ్గా అర్జ్ లేదా ఎంకరేజ్ చేయడాన్ని మనం అడ్మానిషన్, ఎగ్జార్టేషన్ అంటాము. సెగాసిటీ, సేజ్ అంటే ఎవరు, వైజ్ మ్యాన్ని మనం సేజ్ అంటాం. సిగాసిటీ అంటే విజ్డమ్ కలిగి ఉండడం, వైజ్ సౌండ్ జడ్జ్మెంట్ కలిగి ఉండాలని మనం సిగాసిటీ అంటాం. యాంటోనిమ్స్ మిస్గైడెన్స్, తప్పుదారి పట్టించడం. టెమిరిటీ అంటే రెక్లెస్ కాన్ఫిడెన్స్, ర్యాష్నెస్, రెక్లెస్గా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండని టెమిరిటీ అంటాము. టిమిడ్ అంటే పిరికితనం. టిమిరిటీ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, రెక్లెస్గా ఉండడం. నెగ్లెక్ట్ అంటే మీకు తెలుసు, అటెన్షన్ ఇవ్వకపోవడం, కన్సిడరేషన్. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫర్డ్ కౌన్సిల్ అండ్ రెస్టోరింగ్ డెమోక్రాటిక్ నామ్స్. మయన్మార్లోను బంగ్లాదేశ్లోను డెమోక్రాటిక్ గవర్నమెంట్స్ లేవు, సో అక్కడ డెమోక్రాటిక్ నామ్స్ని రెస్టోర్ చేయాలని చెప్పి తన అడ్వైస్ తను ఇచ్చారు. నెక్స్ట్ వర్డ్ సస్టైనబిలిటీ. మీకు తెలుసు, ద ఎబిలిటీ టు కంటిన్యూ ఏ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీ ఓవర్ టైమ్ వితౌట్ డిప్లీటింగ్ రిసోర్సెస్ని డిప్లీట్ చేయకుండా, భావితరాలకి హాని చేయకుండా, ఎవరికి నష్టం కలిగించకుండా ఒక ప్రాసెస్ని కంటిన్యూ చేయడాన్ని మనం సస్టైనబిలిటీ అంటాం. సినోనిమ్స్ పర్మనెన్స్ అంటే లాస్టింగ్, స్టెబిలిటీ ఆర్ డ్యూరబిలిటీ. రెసిలియన్స్ ఎబిలిటీ టు రికవర్ ఫ్రమ్ డిఫికల్టీస్. ఎండ్యూరెన్స్ కెపాసిటీ టు విత్స్టాండ్ హార్డ్షిప్ ఓవర్ టైం. అంటే కష్టాలని విత్స్టాండ్ చేసే కెపాసిటీని, ఓవర్ టైం కష్టాలని విత్స్టాండ్ చేసే కెపాసిటీని మనం ఎండ్యూరెన్స్ అని చెప్పేసి అంటాం. సో యాంటోనిమ్స్ వచ్చేసి ట్రాన్సియన్స్ షార్ట్ లివ్డ్ ఆర్ టెంపరరీ నేచర్. వల్నరబిలిటీ ససెప్టబిలిటీ టు బీయింగ్ హార్మ్డ్ ఆర్ ఫెయిలింగ్. ఫ్రెజిలిటీస్ ట్రాన్సియంట్ అంటే అర్థం ఏంటమ్మా, టెంపరరీ అని అర్థం. ఇట్ ఈజ్ ఆఫ్ ట్రాన్సియంట్ నేచర్ అంటే అది కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతుంది, పర్మనెంట్ కాదు అని అర్థం అనమాట. వల్నరబుల్ అంటే వీక్, ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్, ఈజీగా దాన్ని అటాక్ చేయొచ్చు, ఈజీగా దాన్ని హార్మ్ చేయొచ్చు అని అర్థం. ఫ్రజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్, గ్లాసెస్ కంటారు ఫ్రజైల్ ఐటమ్స్ హ్యాండిల్ విత్ కేర్ అని, ఈజీగా బ్రేక్ అయిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి అని అర్థం. పొలిటికల్ కమిట్మెంట్ ఈజ్ వైటల్ ఫర్ ద సస్టైనబిలిటీ ఆఫ్ బిమ్స్టెక్ ఇనిషియేటివ్స్. బిమ్స్టెక్ ఇనిషియేటివ్స్ సస్టైనబిలిటీకి ఏదమ్మా ఇంపార్టెంట్, పొలిటికల్ కమిట్మెంట్ అనేది వైటల్, ఇంపార్టెంట్ అని అర్థం. సో ఇవాల్టి ఇడియం ఆఫ్ ద డే, టేక్ ఇట్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. టేక్ ఇట్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే అర్థం ఏంటి, ఎవరన్నా చెప్పేది యాజ్ ఇట్ ఈస్గా నమ్మొద్దు, కొంతవరకు అనుమానించాలి అని అర్థం. టు నాట్ టేక్ సంథింగ్ టూ సీరియస్లీ ఆర్ టు మెయింటైన్ ఎ డిగ్రీ ఆఫ్ స్కెప్టిసిజం. కొంత అనుమానించాలి, వాళ్ళు చెప్పినట్టుగా నమ్మడానికి లేదు అని అర్థం. హీ సేస్ హీస్ క్లోజ్ ఫ్రెండ్స్ విత్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ప్రైమ్ మినిస్టర్తోనే ఫ్రెండ్ అని చెప్తున్నాడు. బట్ ఐ వుడ్ టేక్ దట్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. నేను అది యాజ్ ఇట్ ఈస్గా నమ్మను, అనుమానిస్తాను అని అర్థం. ఫ్రేజల్ వర్బ్ చూడండి, బ్రష్ అప్ ఆన్. బ్రష్ అప్ ఆన్ అంటే అర్థం ఏంటి, మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని ఇంకొకసారి రివైజ్ చేసుకోవడం, బ్రష్ అప్ చేసుకోవడం అంటాం. టు క్విక్లీ ఇంప్రూవ్ ఆర్ రిఫ్రెష్ యువర్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ ఇన్ ఎ సబ్జెక్ట్ దట్ యూ హవ్ స్టడీడ్ ఆర్ లెర్న్ బిఫోర్. ఇంతకుముందు నేర్చుకున్నవి, చదువుకున్న దాన్ని ఒక్కసారి మళ్ళీ ఏం చేస్తామా, రిఫ్రెష్ చేసుకోవడం, ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం బ్రష్ అప్ చేయడం అంటాం. యూసేజ్ ఎగ్జాంపుల్, షీ నీడ్స్ టు బ్రష్ అప్ ఆన్ హర్ కరెంట్ అఫైర్స్ బిఫోర్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి ముందు తన కరెంట్ అఫైర్స్ బ్రష్ అప్ చేసుకోవాలి, మరొకసారి చదువుకోవాలి అని అర్థం. Error spotting MCQ of the day. The number of tourists visiting the monument have increased significantly. Have కాదు కదమ్మా, has రావాలి.
ఎందుకు? ద నెంబర్ ఆఫ్ టూరిస్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? టూరిస్ట్స్ కాదు, నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్, ఎంతమంది విజిట్ చేస్తున్నారో నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్ అంటే విజిటర్స్ యొక్క సంఖ్య అని అర్థం. సో అది సింగులర్గా కన్సిడర్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ హ్యాస్. సో ఈరోజు ఎడిటోరియల్ వచ్చేసి బిమ్స్టెక్కి సంబంధించి. టైటిల్ ఎ రీజనల్ రివైవల్. రివైవల్ అంటే అర్థం ఏంటమ్మా? మళ్ళీ టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్, అంటే మళ్ళీ ఇంతకుముందు ఎంతగా యాక్టివ్గా ఉండేదో అంత యాక్టివ్గా మళ్ళీ మారడాన్ని మనం రివైవ్ అవ్వడం అంటాం. సో రీజనల్ రివైవల్ అని చెప్పి ఇక్కడ రాశారు. దిస్ ఈజ్ అబౌట్ బిమ్స్టెక్ సమ్మిట్ గురించి. రీసెంట్గా బిమ్స్టెక్ సమ్మిట్ జరిగింది. దాంట్లో మళ్ళీ అగ్రిమెంట్స్ అవి జరిగాయి, విజన్ డాక్యుమెంట్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి మళ్ళీ ఇది యాక్టివేట్ అవుతుంది, రివైవ్ అవుతుంది అనే కాంటెక్స్ట్లో మనకి ఈ ఆర్టికల్ అనేది నడుస్తుంది. సో క్విక్గా ఒక షార్ట్ క్రిస్ప్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ బిమ్స్టెక్. బ్యాక్గ్రౌండ్ అబౌట్ బిమ్స్టెక్ మనం ఒకసారి చూసేద్దాము. బిమ్స్టెక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1997, హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఢాకా. సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో బిమ్స్టెక్లో ఉన్న కంట్రీస్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ బిమ్స్ట్ వరకు అలాగే యాస్టీస్గా ఫాలో అయిపోండి. బిమ్స్, బి అంటే ఏంటమ్మా? బంగ్లాదేశ్. ఐ అంటే ఇండియా. ఎం అంటే మయన్మార్. ఎస్ అంటే శ్రీలంక. టీ అంటే థాయిలాండ్. బిమ్స్ట్. సో బిమ్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ 2 ఈసీకి మరి పెట్టలేము. సో ఈసీ బదులు మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి, నేపాల్ అండ్ భూటాన్. సో ఈసీ బట్టి మనం చెప్పలేం. బిమ్స్టెక్ ఈజ్ నాట్ అన్ యాక్రోనిమ్, అంటే ఈ కంట్రీ నేమ్స్ పేరు మీద వచ్చిన యాక్రోనిమ్ కాదు అది. సో ఇది యాక్రోనిమే కానీ కంట్రీ నేమ్స్ పేరు మీద వచ్చింది కాదు. సో బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటనేది మీరు ఒకసారి కామెంట్స్లో మీరు నాకు పెట్టాలి. సో కంట్రీ నేమ్స్ ఏంటమ్మా? 7 కంట్రీస్ ఉన్నాయి దీంట్లో. 7 కంట్రీస్: బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్. ఇవి గుర్తుపెట్టుకోవడం ఈజీ బికాస్ వీటితో స్టార్ట్ అయ్యే కంట్రీస్. అండ్ లాస్ట్ 2 కంట్రీస్ మాత్రం నేపాల్ అండ్ భూటాన్. ఒరిజినల్గా ఈ 5 ఉండేవి, తర్వాత నేపాల్ అండ్ భూటాన్ యాడ్ అయ్యాయి. సో బిమ్స్టెక్ కంట్రీస్లో ఈ నేపాల్, భూటాన్ 2 కూడా ల్యాండ్ లాక్డ్. సో ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియా ఉన్నవి. ఇవి మనకి బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ ఏరియా ఉన్న కంట్రీస్ ఇవన్నీని. ఈ 2 కంట్రీస్ మాత్రం ల్యాండ్ లాక్డ్. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ తీసుకున్నప్పుడు బే ఆఫ్ బెంగాల్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ అని చెప్పి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ కోఆపరేషన్ అని చెప్పి మీకు అలా స్టార్ట్ అవుతుంది. అది చూడగానే మీరు అన్ని కంట్రీస్ కూడా బే ఆఫ్ బెంగాల్కి ఆనుకొని ఉంటాయని అనుకుంటారు. కానీ నేపాల్ అండ్ భూటాన్ అనేవి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, అవి కూడా దీంట్లో ఉన్నాయి. మీరు ఒకసారి గమనిస్తే బిమ్స్టెక్ కంట్రీస్లో మీకు సౌత్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, లైక్ ఇండియా, శ్రీలంక. ఇవన్నీ కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో మనకి బిమ్స్టెక్లో సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్, సౌత్ ఏషియా కంట్రీస్ 2 కూడా ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. థాయిలాండ్ ఈజ్ అ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. The BIMSTEC summit provided a platform for bilateral meetings. సమ్మిట్ అంటే అర్థం ఏంటమ్మా? శిఖరాగ్ర సమావేశం. దేశ అగ్రనేతల మధ్య జరిగే మీటింగ్ని మనం సమ్మిట్ అని చెప్పేసి అంటాము. ప్రొవైడెడ్ ఏ ప్లాట్ఫామ్, ఇది ఒక ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేసింది. దేనికోసం? ఫర్ బైలేటరల్ మీటింగ్స్కి ఇది ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేసింది. లాస్ట్ వీక్స్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. మీకు చెప్పాను కదమ్మా, బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్. పేరులోనే ఉంది మల్టీ సెక్టరల్, అంటే ఇది ఓన్లీ ఒక సెక్టార్కి సంబంధించింది కాదు. జనరల్గా ఇనిషియేటివ్స్ అనగానే సరే, రీజనల్ ఇనిషియేటివ్ అనగానే అది ఓన్లీ ఎకనామిక్ కోఆపరేషన్ కోసం పెడతారు అనుకుంటారు, కానీ పేరులోనే ఉంది మల్టీ సెక్టరల్. సో ట్రేడ్, ఎనర్జీ, చాలా ఫ్యాక్టర్స్ దీంట్లోకి వస్తాయి. చాలా సెక్టార్స్ని ఇక్కడ డిస్కస్ చేస్తారు. టెక్నాలజీ గురించి కూడా. టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ పేర్లో ఉంది, టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ బిమ్స్టెక్ సమ్మిట్ లాస్ట్ వీక్ జరిగింది. ఇది ఎన్నవ సమ్మిట్? 6th సమ్మిట్, విచ్ బ్రాట్ ద లీడర్స్ ఆఫ్ 7 నైబరింగ్ కంట్రీస్. సో 7 నైబరింగ్ కంట్రీస్ యొక్క లీడర్స్ని తీసుకొచ్చింది. 7 కంట్రీల పేర్లు చెప్పేశాను, గుర్తుపెట్టుకోండి. టు బ్యాంకాక్ తీసుకొచ్చారు. అయితే బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ ఢాకా. అయితే ఈసారి మీటింగ్ బ్యాంకాక్లో జరిగింది. అట్ ఏ టైమ్ ఆఫ్ గ్లోబల్ టర్బులెన్స్.
సో గ్లోబల్ టర్బులెన్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఒక రకమైన ఒడిదుడుకులు ఉన్న టైం ఇది. సో ఎకానమీ కానీ, ఎందుకంటే ట్రంప్ టారిఫ్ వార్ వల్ల సో ప్రపంచవ్యాప్తంగా ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి, టర్బులెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి సమయంలో ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది జరిగింది అట్ ఎ టైమ్ ఆఫ్ గ్లోబల్ టర్బులెన్స్. సో ఈ 7 నైబరింగ్ కంట్రీస్ని కూడా దగ్గరికి తీసుకొచ్చింది ఈ బిమ్స్టెక్ మీటింగ్. ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ టు రీఇగ్నైట్ ద రీజనల్ గ్రూపింగ్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్టాసిస్. కొన్ని సంవత్సరాలుగా స్తబ్దత ఉందన్నమాట, అంటే పెద్దగా మూమెంట్ లేకుండా అయిపోయింది. దేంట్లో ఈ బిమ్స్టెక్ ఇనిషియేటివ్స్లో ఏ మూమెంట్ లేకుండా ఉండిపోయిన దీంట్లో ఇప్పుడు యూ కెన్ సీ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్టాసిస్ యూ కెన్ సీ సమ్ ఆపర్చునిటీ టు రీఇగ్నైట్ రీజనల్ గ్రూపింగ్. దీన్ని రీఇగ్నైట్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీగా మనం చెప్పొచ్చు అని చెప్పి ఈ మీటింగ్ అనేది ఆపర్చునిటీగా చెప్పొచ్చు. స్టాసిస్ అంటే మీనింగ్ ఏంటమ్మా, స్టేట్ ఆఫ్ ఇన్యాక్టివిటీ, ఏ యాక్టివిటీ లేకపోవడం, స్తబ్దత అంటాం తెలుగులో. ఒరిజినల్లీ కాస్ట్ యాజ్ ఎ బ్రిడ్జింగ్ మెకానిజం బిట్వీన్ సౌత్ ఏషియా సార్క్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాస్ ఏసియాన్ కంట్రీస్. సో ఒరిజినల్గా ఇది ఎలా తీసుకున్నారంటే, సౌత్ ఏషియన్ కంట్రీస్కి సార్క్ అనే గ్రూపింగ్ ఉండింది, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఏసియాన్ గ్రూపింగ్ ఉండింది. రెండింటికి ఒక బ్రిడ్జింగ్ మెకానిజం లాగా బిమ్స్టెక్ని అనుకున్నారు. అయితే ద గ్రూపింగ్ హ్యాస్ లాంగ్విష్డ్ డ్యూ టు ఎ ల్యాక్ ఆఫ్ పర్పస్ ఆర్ డ్యూ టు పొలిటికల్ అండర్పిన్నింగ్స్. గ్రూపింగ్ అనేది అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. లాంగ్విష్ అంటే బాగా నీరసించిపోయింది, బాగా డల్ అయిపోయింది, అనుకున్నంతగా యాక్టివ్గా ఏమీ జరగలేదు అని అర్థం. ఎందువల్ల, డ్యూ టు ఎ ల్యాక్ ఆఫ్ పర్పస్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఆర్ డ్యూ టు పొలిటికల్ అండర్పిన్నింగ్స్, రాజకీయపరమైన కారణాల వల్ల, రాజకీయపరమైన ఈ ఇష్యూస్ వల్ల, వీటి వల్ల మనకి ఒక సరైన మూమెంట్ లేకుండా ఈ గ్రూపింగ్ అనేది డల్గా స్తబ్దంగా ఉండిపోయింది. ఆఫ్టర్ ద కొలాప్స్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ టైస్ 2014 తర్వాత కొలాప్స్ అయిపోయాయి. సో ఆ తర్వాత సార్క్ హ్యాస్ మేడ్ లిటిల్ మూమెంట్, ఎందుకంటే సార్క్లో ఇండియా పాకిస్తాన్ 2 మెంబర్స్. సో సార్క్లో అసలు మూమెంటే లేదు. హ్యాస్ మేడ్ లిటిల్ మూమెంట్ అంటే ఆల్మోస్ట్ నో మూమెంట్ అని అర్థం. వేరాజ్ ద మైక్రో గ్రూపింగ్ ఆఫ్ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ ran aground after the Bhutanese parliament rejected the motor vehicles agreement between them. సో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ కలిపి ఒక మైక్రో గ్రూపింగ్ పెట్టాయి, చిన్న గ్రూప్ పెట్టాయి. అది కూడా ఇట్ ర్యాన్ అగ్రౌండ్ అంటే ఇది కూడా భూస్థాపితం అయిపోయింది అన్నట్టు. ఇంకా సో అది కూడా మనకి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడు, ఆఫ్టర్ బంగ్లాదేశ్ పార్లమెంట్ రిజెక్టెడ్ మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్. వీటి మధ్య ఉన్న మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్ అనేది కంప్లీట్గా భూటానీస్ పార్లమెంట్ రిజెక్ట్ చేసిన తర్వాత. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ న్యూఢిల్లీ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ బిమ్స్టెక్. అందువల్లే ఇండియా బిమ్స్టెక్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఇన్వెస్టెడ్ అంటే డబ్బులు పెట్టడం అని కాదు, తన సమయాన్ని, తన స్ట్రాటజీని, తన వ్యూహాత్మక టైంని దీనిపైన వెచ్చించింది. సో మనకి ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిటితోని కాన్స్టెంట్గా మనకి ఈ రిలేషన్స్ మెయింటైన్ అవ్వాలి, డిస్కషన్స్ జరగాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. సార్క్ ఏమో ఇండియా పాకిస్తాన్ గొడవల వల్ల ఆగిపోయింది. అండ్ ఏసియాలో ఇండియా డైరెక్ట్ మెంబర్ కాదు, ఎక్స్టెండెడ్గా ఇన్విటేషన్ వస్తే వెళ్తుంది అంతే. కానీ మొత్తం వీళ్ళందరినీ కలిపి ఒక మీటింగ్ ఉండాలని చెప్పి బిమ్స్టెక్ పైన ఇండియా ఫోకస్ చేసింది. వైల్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ ఎ సమిట్ ఎవ్రీ 2 years వాజ్ డిరైల్డ్ బై ద COVID-19 పాండమిక్. ప్రతి 2 సంవత్సరాలకి ఒక సమ్మిట్ జరగాలని చెప్పి ఒరిజినల్గా ఆబ్జెక్టివ్ ఉండింది. అయితే ఇట్ వాజ్ డీరైల్డ్ అంటే దారి తప్పింది, పట్టాలు తప్పింది అంటాం చూడండి. రైలు పట్టాలు తప్పడాన్ని డీరైల్ అంటాం. బై ద COVID-19 పాండమిక్ వల్ల అది తప్పింది. అయితే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ద సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ పాసిబుల్ డీరైల్మెంట్ ఆఫ్టర్ ద ఎర్త్క్వేక్ ఇన్ మయన్మార్ అండ్ థాయిలాండ్. ఈసారి గుడ్ థింగ్ ఏంటంటే, ఈ రీసెంట్గా మయన్మార్ మరియు థాయిలాండ్లో ఎర్త్క్వేక్స్ వచ్చినప్పటికీ కూడా ఈసారి కూడా మీటింగ్ జరగదేమో అనుకున్నప్పటికీ కూడా ఈ సమ్మిట్ అనేది జరిగింది ఇన్ స్పైట్ ఆఫ్ ఎ పాసిబుల్ డీరైల్మెంట్. అంటే ఈసారి కూడా దారి తప్పుతుంది అని అనుకున్నప్పటికీ కూడా జరిగింది. బట్ ద సమ్మిట్ ప్రూవ్డ్ యూస్ఫుల్. సమ్మిట్ అనేది ఈసారి ఉపయోగపడినట్టుగా కనిపిస్తుంది. ఇట్ ప్రూవ్డ్ యూస్ఫుల్.
గివెన్ ద నెంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. సో చాలా అగ్రిమెంట్స్ సైన్ చేశారు, చాలా ఏరియాస్ ఆఫ్ మన చాలా ఏరియాస్లో అగ్రిమెంట్ సైన్ చేయడం ఇవన్నీ జరిగేసరికి మనకు ఒకసారి ఒక నమ్మకం కలిగింది పాజిటివ్గా ఉంటుందని. దీస్ ఇంక్లూడ్ ఏ అగ్రిమెంట్ సైన్ చేశారు? ఏ బిమ్స్టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ వర్క్ ఆన్ ద ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే. ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే గురించి డిస్కషన్ జరిగింది. అలాగే బిమ్స్టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురించి డిస్కషన్ జరిగింది. దట్ విల్ కనెక్ట్ ఇండియాస్ నార్త్ ఈస్ట్ రీజియన్, బిల్డ్ ఏ బిమ్స్టెక్ హబ్ ఆల్ ద వే టు ద పసిఫిక్ ఓషన్. ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ రీజియన్ని పసిఫిక్ ఓషన్తో కనెక్ట్ చేసేలాగా ఈ పర్టికులర్ ఈ ట్రైలేటరల్ హైవే అనేది ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ద బిమ్స్టెక్ రీజియన్ ఈజ్ ప్రోన్ టు న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ బిల్డింగ్ ఎ జాయింట్ మెకానిజం ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ క్రిటికల్. సో ఈ రీజియన్ అనేది ఈజ్ ప్రోన్ టు న్యాచురల్ డిజాస్టర్స్కి ప్రోన్ అంటే లైక్లీహుడ్ ఎక్కువ అని అర్థము. అండ్ బిల్డింగ్ ఎ జాయింట్ మెకానిజం ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ క్రిటికల్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం జాయింట్ మెకానిజంని బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిజాస్టర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే విషయంలో కూడా అన్ని దేశాలు కలిపి ఒక మాట మీద ఉండి ఒక మెకానిజం బిల్డ్ చేసుకుంటే మంచిది అని అర్థం. Negotiating a free trade agreement and customs agreements are among other plans outlined in a Vision 2030 document that was adopted. Vision 2030 document కూడా అడాప్ట్ చేయబడింది. దాని అందరూ సంతకాలు చేశారు. సో దీంట్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. అంటే ఈ దేశాల మధ్య ట్రేడ్ అనేది టారిఫ్స్ లేకుండా లేదా ఉన్న టారిఫ్స్ బాగా తగ్గేలాగా మాట్లాడుకున్నారు. అంటే ఒక దేశంలో ప్రొడ్యూస్ అయిన గుడ్స్ ఇంకో దేశంలో అమ్మేటప్పుడు వాటిపైన టారిఫ్లు తగ్గేలాగా, సొంకాలు అనేవి తక్కువగా ఉండేలాగా లేదా ఆల్మోస్ట్ రిమూవ్ చేసేలాగా వాటి గురించి కూడా డిస్కషన్ అనేది జరిగింది. కస్టమ్స్ అగ్రిమెంట్స్ కూడా సైన్ చేసుకున్నారు. అపార్ట్ ఫ్రమ్ ది మల్టీలేటరల్ అవుట్కమ్స్, ఈ మల్టీలేటరల్ అవుట్కమ్స్ అంటే అన్ని దేశాలకి కలిపి సంబంధించిన దాన్ని మనం మల్టీలేటరల్ అని చెప్పేసి అంటాము. ద సమ్మిట్ ప్రొవైడ్ ద లీడర్స్ ఎ రేర్ ఆపర్చునిటీ ఫర్ బైలేటరల్ మీటింగ్స్. మరి 7 దేశాల నాయకులు కూడా వెళ్ళారు కాబట్టి ఆ దేశాల నాయకులు విడివిడిగా కలవాలన్నా సరే ఒక ఆపర్చునిటీ అక్కడ లభించింది. బైలేటరల్ మీటింగ్స్కి ఇది ఒక రేర్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది ఈ సమ్మిట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ put aside months of acrimony and aired their grievances over the treatment of minorities, border killings and former ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా స్టే ఇన్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ ఇద్దరు కూడా పుట్ అసైడ్ మంత్స్ ఆఫ్ అక్రిమోనీ. అక్రిమోనీ అంటే అన్ఫ్రెండ్లీ రిలేషన్స్, అక్రిమోనియస్ రిలేషన్షిప్స్ అంటాం, బిటర్ రిలేషన్షిప్, వాటిని పక్కన పెట్టి ఓకే. అండ్ ఎయిర్డ్ అంటే వ్యక్తపరిచారు. వాయిస్డ్ అన్నా ఎయిర్డ్ అన్నా అర్థం ఏంటమ్మా? మన భావాల్ని వ్యక్తపరచడం. ఏం వ్యక్తపరిచారు? దేర్ గ్రీవాన్సెస్ అంటే పెయిన్ పాయింట్స్, వాళ్ళ కంప్లైంట్స్ని, వాళ్ళ ఇబ్బందుల్ని వ్యక్తపరిచారు. ఏ విషయంలో? ఓవర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మైనారిటీస్ని ట్రీట్ చేసే విధానంలో, బార్డర్ కిల్లింగ్స్కి సంబంధించి కావచ్చు. అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించడానికి వాళ్ళు అడుగుతున్నప్పటికీ మన వాళ్ళు అప్పగించట్లేదు, తను ఇండియాలో ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా డిస్కషన్ అనేది జరిగింది. వాళ్ళు బయటికి వాళ్ళ కంప్లైంట్స్ని వాళ్ళు వ్యక్తపరిచారు. మిస్టర్ మోదీస్ అడ్వైస్ దట్ రెటారిక్ మస్ట్ బి అవాయిడెడ్ బిట్వీన్ నైబర్స్ ఈజ్ ఇంపార్టెంట్. మోదీ ఏమన్నారంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు పెద్దగా కామెంట్స్ చేసుకోవడం, రెటారిక్. రీసెంట్గా బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ చైనాలో కొన్ని కామెంట్స్ చేయడం అనేది జరిగింది. చైనాని మనకి భూటాన్ మరియు సిలిగురి కారిడార్ దగ్గర ఎక్కువగా ఇన్వెస్ట్ చేయండి అన్నట్టుగా కొంచెం చెప్పడం జరిగింది. ఆ మోడ్లో మాట్లాడారు. ఇట్లాంటి రెటారిక్ అంటే పక్క వాళ్ళని ఇబ్బంది కలిగించేలాంటి మాటలు గట్రా అవాయిడ్ చేస్తే మంచిది. రెటారిక్ అంటే స్పీచెస్, అంటే ఒక పర్టికులర్ పర్పస్తో మనం ఇచ్చే స్పీచ్ని రెటారిక్ అని చెప్పి అంటాం. ఏదో ఒక పర్పస్తో ఇచ్చేది. అది ఒక నైబర్ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా మాట్లాడడానికి డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడుకోవాలి. పబ్లిక్ స్పీచెస్లో ఒక కంట్రీ గురించి ఇంకో కంట్రీ మాట్లాడడం తగ్గించుకోవాలనేది మోదీ గారి అడ్వైస్. బట్ ఇట్ మస్ట్ బీ ఫాలోడ్ ఇన్ ఢాకా యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ. దీన్ని అటు ఢాకాలోను ఇటు ఢిల్లీలోను ఇద్దరు కూడా ఫాలో అవ్వాలి. 2 దేశాలు కూడా దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. మిస్టర్ మోదీస్ మీటింగ్ విత్ నేపాల్ లీడర్ కేపీ శర్మ ఓలీ came after months of tensions over India's refusal to issue Mr. Oli an invite, and it is hoped that these exchanges will lead to an early visit and the resolution of issues. మోదీ నేపాల్ లీడర్ కేపీ శర్మ ఓలీని కలిశారు, మీటింగ్ అయ్యింది. అది కూడా ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ టెన్షన్స్ ఓవర్ ఇండియాస్ రెఫ్యూజల్ టు ఇష్యూ మిస్టర్ ఓలీ అన్ ఇన్వైట్. భారతదేశాన్ని విజిట్ చేయమని చెప్పి జనరల్గా నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే వాళ్ళు ఫస్ట్ ఇండియాకి విజిట్ చేస్తారు. లాస్ట్ టైం వచ్చిన లీడర్ ఏంటంటే ఇండియా బదులు చైనాకి వెళ్ళారు.
ఆ ట్రెడిషన్ని ఉల్లంఘించారు. ప్రాబబ్లీ అది మనసులో పెట్టుకొని ఇండియా ఈసారి వాళ్ళకి ఇన్వైట్ అనేది ఇవ్వలేదంట. అందువల్ల రెండు దేశాల మధ్య టెన్షన్స్ అనేవి ఫ్లేరప్ అయ్యాయి. అండ్ ఇప్పుడు నౌ ఇట్ ఈస్ హోప్ దట్ దీస్ ఎక్స్చేంజెస్, ఇప్పుడు ఈ బిమ్స్టెక్ సమిట్లో భాగంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సో దీనివల్ల ఎర్లీ విజిట్ అనేది, అంటే అతను మళ్ళీ ఇండియాకి విజిట్ చేస్తారు, ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతాయని చెప్పి ఇట్ ఈస్ హోప్డ్. సో ఆశిస్తున్నాం. ద ఇన్క్లూజన్ ఆఫ్ మయన్మార్స్ ప్రైమ్ మినిస్టర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ వాజ్ ఎ స్పెషల్ జెస్చర్ బై ద బిమ్స్టెక్ గ్రూపింగ్. సో మయన్మార్ ప్రైమ్ మినిస్టర్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది ఒక స్పెషల్ జెస్చర్. ఎందుకంటే మయన్మార్లో డెమోక్రాటిక్ గవర్నమెంట్ అనేది లేదు, అక్కడ సైనిక ప్రభుత్వం అనేది ఉంది. సో సైనిక ప్రభుత్వం ఉన్నప్పటికీ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. అది ఒక స్పెషల్ జెస్చర్గా మనం చెప్పొచ్చు. జెస్చర్ అంటే ఒక సిగ్నల్, ఇండికేషన్, సూచన అన్నట్టు. అండ్ ఇట్ ఈస్ హోప్ దట్ మిస్టర్ మోదీస్ కౌన్సిల్ టు జన్ మిన్ అండ్ మిస్టర్ యూనస్ ఆన్ రెస్టోరింగ్ డెమోక్రాటిక్ ప్రాసెసెస్ ఇన్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ విల్ బీ హీడెడ్. అండ్ ఇంకేమంటున్నారమ్మా, ఇట్ ఈస్ హోప్ దట్ మిస్టర్ మోదీస్ కౌన్సిల్ అంటే అక్కడ ఇచ్చిన సలహా, సూచన అన్నట్టు ఆయన చెప్పిన మాటలు ఎవరికి, జనరల్ మిన్కి మరియు ఇక్కడ ఎవరున్నారమ్మా బంగ్లాదేశ్లో మిస్టర్ యూనస్, వీళ్ళిద్దరూ కూడా డెమోక్రాటిక్గా ఎన్నుకోబడ్డ లీడర్స్ కాదు. ఇక్కడ కౌన్సిల్ అంటే గైడెన్స్ అన్నట్టు, ఓకే, అడ్వైస్ అన్నట్టు మనం చెప్పొచ్చు. సో వాళ్ళిద్దరికీ ఏం చెప్పారు ఆయన, మీరు డెమోక్రాటిక్ ప్రాసెస్ని రెస్టోర్ చేయండి. అక్కడ షేక్ హసీనాని తరిమేసి ఈయన హెడ్ అయిపోయారు. అక్కడ ఆల్రెడీ ఉన్న ప్రైమ్ మినిస్టర్ని కూల్ చేసి ఆ జనరల్ సైనిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ రెండు ఉండకూడదు, డెమోక్రాటిక్ ప్రాసెస్ రెస్టోర్ అవ్వాలని చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ హోప్డ్ దట్ దీస్ విల్ బీ హీడెడ్ అంటే అవి వినేసి అక్కడ డెమోక్రాటిక్ ప్రాసెస్ రెస్టోర్ చేస్తారని ఆశిద్దాం. వైల్ ద సమ్మిట్ వాజ్ ప్రొడక్టివ్, సమ్మిట్ అనేది ప్రొడక్టివ్ అంటే యూస్ఫుల్ అయినప్పటికీ మెనీ ఆఫ్ ఇట్స్ ఇనిషియేటివ్స్ ఆర్ రెప్లికాస్ ఆఫ్ అగ్రిమెంట్స్ వన్స్ అడాప్టెడ్ బై సార్క్. ఎప్పుడైనా చూడండి ఇలా వైల్ అనేది కనిపించినప్పుడు కూడా మనకి కైండ్ ఆఫ్ కాంట్రాస్ట్ వస్తుంది. అంటే ఇక్కడ సమ్మిట్ అనేది ప్రొడక్టివ్ అనేది పాజిటివ్, నెక్స్ట్ దాంట్లో స్లైట్లీ నెగిటివ్ ఆస్పెక్ట్. మెనీ ఆఫ్ ఇట్స్ ఇనిషియేటివ్స్ ఆర్ రెప్లికాస్ ఆఫ్ అగ్రిమెంట్స్ వన్స్ అడాప్టెడ్ బై సార్క్. అయితే ప్రొడక్టివ్ అనిపిస్తున్నప్పటికీ కూడా ఇంతకుముందు సార్క్లో ఏవైతే అడాప్ట్ చేశారో అవే వాటి యొక్క రెప్లికాసే ఇలా కనిపిస్తున్నాయి అగ్రిమెంట్స్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ మెంబర్ స్టేట్స్ ఫోకస్ ఆన్ గ్రూప్స్ కోహెషన్. మెంబర్ స్టేట్స్ అన్ని దేని మీద ఫోకస్ చేయాలి, కోహెషన్ అంటే కలిసి ఉండాలి దేశాలన్నీ కూడా. అండ్ సస్టైనబిలిటీ పైన ఫోకస్ చేయాలి. సో దట్ బిమ్స్టెక్ ఈజ్ నాట్ అలౌడ్ టు అట్రోఫీ ద సేమ్ వే యాజ్ సార్క్ డిడ్. సార్క్ ఎలా అయితే అట్రోఫీ అయిపోయింది, అట్రోఫీ అయిపోవడం అంటే అర్థం ఏంటమ్మా, ఇంకా క్షీణించిపోవడం, నాశనం అయిపోవడం, మెల్లమెల్లగా వాడుక లేకపోవడం వల్ల పాడైపోతాయి చూడండి, వేస్టింగ్ అవే అంటాం, వేస్ట్ అవే అయిపోవడం. సార్క్ ఎలా అయిపోయిందో అలా కూడా బిమ్స్టెక్ కూడా అవ్వకూడదు అనుకుంటే గ్రూప్స్ కోహెషన్ మరియు సస్టైనబిలిటీ పైన ఫోకస్ చేయాలి అనేది ఫైనల్గా ఇక్కడ చెప్తున్న మాట. సమ్మరీ ఆఫ్ ద ఎడిటోరియల్ ఇచ్చాను. ఈ పీడిఎఫ్ మన LTX IAS ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. మీరు అందులోంచి తీసుకొని ఒకవేళ సమ్మరీ చదవాలంటే చదువుకోండి. టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి, ఆథర్ యొక్క టోన్ ఈ ఆర్టికల్లో ఎలా ఉంది, మొత్తం ఎక్కడ చూసినా సరే ఆథర్ చాలా వరకు పాజిటివ్గానే మాట్లాడారు. సో వీ కెన్ గో విత్ ఆప్టిమిస్టిక్. సో ఇలాంటి టైంలో అంటే గ్లోబల్ టర్బులెన్స్ ఉన్న టైంలో కూడా మీటింగ్ జరిగింది, అక్కడ భూకంపాలైన టైంలో కూడా మీటింగ్ జరిగింది, చాలా సంతకాలు పెట్టుకున్నారు, ఓకే, విజన్ 2030 డాక్యుమెంట్ సైన్ చేశారు, ఇలా చాలా ఆస్పెక్ట్స్ మాట్లాడడం అనేది జరిగింది. సో ఆల్ ఆర్ గుడ్ సైన్స్ అనమాట. కాబట్టి ఆప్టిమిస్టిక్ అని చెప్పొచ్చు. సర్కాస్టిక్, క్రిటికల్, ఇండిఫరెంట్ కాదు. సర్కాస్టిక్ అంటే వెటకారం, క్రిటికల్ అంటే ఒక కైండ్ ఆఫ్ తప్పుల్ని ఎత్తి చూపడం, ఇండిఫరెంట్ అంటే అసలు ఏ ఎమోషన్ లేకపోవడం, పట్టించుకోకపోవడం. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటమ్మా, సార్క్ హ్యాస్ కంప్లీట్లీ ఫెయిల్డ్ యాజ్ అ రీజనల్ ఆర్గనైజేషన్. దాని గురించి మాట్లాడి ఉండొచ్చు కానీ అది మెయిన్ ఐడియానా, ఓకే, అది మెయిన్ ఐడియానమ్మా. సార్క్ అనేది ఒక రీజనల్ ఆర్గనైజేషన్గా ఫెయిల్ అయ్యింది అనేది మెయిన్ ఐడియానా, కాదు. బిమ్స్టెక్ ఈజ్ అ న్యూ గ్రూపింగ్ దట్ ఎక్స్క్లూడ్స్ సౌత్ ఏషియన్ కంట్రీస్. నో, బిమ్స్టెక్లో సౌత్ ఏషియన్ కంట్రీస్ ఎందుకు లేవు, సౌత్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. బిమ్స్టెక్ ఎయిమ్ టు రీవైటలైజ్ రీజనల్ కోఆపరేషన్ అండ్ ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. ఎస్, ఓకే, రీజనల్ కోఆపరేషన్ రీవైటలైజ్ చేసి లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీని అది ఎన్ష్యూర్ చేయడానికి ట్రై చేస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్, ఆన్సర్ ఇస్ సి. ఇన్ఫరెన్సెస్ చూడండి అమ్మా. ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మోస్ట్ లాజికల్లీ ఇన్ఫర్డ్. ఈ ప్యాసేజ్ నుంచి
మోస్ట్ లాజికల్గా ఇన్ఫర్ చేయగలిగే స్టేట్మెంట్స్ ఏంటి? ఇన్ఫర్ అంటే ప్యాసేజ్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పగలము అని అర్థం. బిమ్స్టెక్ హ్యాస్ గెయిన్డ్ మొమెంటమ్ యాజ్ సార్క్ లాస్ట్ రెలవెన్స్ డ్యూ టు ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్. కరెక్టే కదమ్మా, సార్క్ ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ వల్ల రెలవెన్స్ కోల్పోయింది. సో ఈ టైంలో బిమ్స్టెక్ అనేది మొమెంటమ్ని గెయిన్ చేసింది, కరెక్టే. బైలేటరల్ మీటింగ్స్ డ్యూరింగ్ మల్టీలేటరల్ సమ్మిట్స్ కెన్ హెల్ప్ ఈజ్ రీజనల్ టెన్షన్స్. ఎస్, మల్టీలేటరల్ సమ్మిట్స్ అంటే మోర్ దాన్ 2 కంట్రీస్ కలిసి ఈ సమ్మిట్స్లో పార్టిసిపేట్ చేసే టైంలో రెండు దేశాల మధ్య కూడా మీటింగ్స్ అనేవి జరుగుతాయి. సో ఈ సమ్మిట్స్ వల్ల కూడా మనకి ఈ మీటింగ్స్ వల్ల ఏమవుతుంది, రీజనల్ టెన్షన్స్ ఈజ్ అవుతాయి. ఇది కూడా కరెక్టే. ఆల్ బిమ్స్టెక్ ఇనిషియేటివ్స్ ఆర్ ఎంటైర్లీ న్యూ అండ్ అన్రిలేటెడ్ టు సార్క్స్ పాస్ట్ ఎఫర్ట్స్. అవునా, సార్క్ యొక్క పాస్ట్ ఎఫర్ట్స్కి వీటికి సంబంధం లేదా? నో, సంబంధం ఉంది. ఎందుకంటే అక్కడ ఏం చెప్పారు, సార్క్ యొక్క పాత అగ్రిమెంట్స్కి రెప్లికాస్ లాగా ఉన్నాయి అన్నారు. సో కంప్లీట్గా న్యూ అని మనం చెప్పలేము. సో కాబట్టి ఇది తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 and 2 ఓన్లీ. 1 and 2 ఓన్లీ. ఎందుకంటే మెనీ బిమ్స్టెక్ ఇనిషియేటివ్స్ ఆర్ రెప్లికాస్ ఆఫ్ ఎర్లియర్ సార్క్ అగ్రిమెంట్స్ అని చివరిలో మనకి రాశారు ఆర్టికల్ చివరిలో మెన్షన్ చేశారు, క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. In the context of the passage, which of the following assumptions is or are implicit? So ఈ passage context లో ఏ assumptions implicit? ఏంటమ్మా, ఏవి ఇంప్లిసిట్? అజంప్షన్ అంటే అర్థం ఏంటమ్మా, ఆదర్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసే స్టేట్మెంట్స్. ఆదర్ ఏ ఉద్దేశంతో ఇదంతా రాశారంటే ఆదర్ ఆలోచన విధానాన్ని రిఫ్లెక్ట్ చేసేది అజంప్షన్. రీజనల్ గ్రూపింగ్స్ నీడ్ రెగ్యులర్ సమ్మిట్స్ టు మెయింటైన్ మొమెంటమ్ అండ్ రెలవెన్స్. అది కామన్ సెన్స్ కదమ్మా. మొమెంటమ్ ఉండాలన్నా, రెలవెన్స్ ఉండాలన్నా రెగ్యులర్గా జరగాలనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఇది కరెక్టే, ఆదర్ అజంప్షన్గా మనం తీసుకోవచ్చు. ఎలా చెప్తున్నారు సార్ అంటే, మరి ఇప్పుడు బిమ్స్టెక్ గురించి ఇప్పుడు మీటింగ్ జరిగిందని ఆయన పాజిటివ్గా చెప్తున్నారంటే సార్క్ మీటింగ్స్ జరగడం ఆగిపోయాయి. సో ఎప్పుడైతే రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయో అప్పుడు అది లాంగ్వేజ్ అవ్వదు, అది ఎట్రోఫీ అవ్వదు. సో దాని రెలవెన్స్ అనేది మెయింటైన్ అవుతుందని అర్థం. ఇంప్రూవ్డ్ బైలేటరల్ రిలేషన్స్ అమాంగ్ మెంబర్ స్టేట్స్ కాంట్రిబ్యూట్ టు ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మల్టీలేటరల్ కోఆపరేషన్. ఎస్, మెంబర్ స్టేట్స్ మధ్య బైలేటరల్ రిలేషన్స్ ఇంప్రూవ్ అయితే ఆబ్వియస్గా మల్టీలేటరల్ కోఆపరేషన్ కూడా మంచిదవుతుంది. దేశాల మధ్య బైలేటరల్గా కూడా కోఆపరేషన్ అనేది అవసరం, మంచిదే. ఇది కూడా కరెక్టే. న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ ద ఓన్లీ మేజర్ థ్రెట్ టు రీజనల్ ఇంటిగ్రేషన్ ఇన్ బిమ్స్టెక్ ఏరియా. అవునా, న్యాచురల్ డిజాస్టర్స్ మాత్రమే అక్కడ ఓన్లీ అన్నారు. ఇలా ఎప్పుడైనా సరే ఓన్లీ అన్నారంటేనే మీరు కొంచెం భయపడాలి. అది 90% ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉండదు, ఎక్స్ట్రీమ్. ఎందుకంటే అది కాకుండా చాలా థ్రెట్స్ ఉన్నాయి. దేశాలకి మధ్య రిలేషన్స్ కూడా బాగాలేకపోవడం. బంగ్లాదేశ్కి ఇండియాకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బంగ్లాదేశ్కి ఇండియాకి నేపాల్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఒకటే కాదు. సో ఆన్సర్ 1 and 2 ఓన్లీ. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ would most seriously weaken the author's argument that BIMSTEC is being revitalized and can avoid the fate of SARC. సో ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి, బిమ్స్టెక్ అనేది రీవైటలైజ్ అయిపోతుంది అంటే మళ్ళీ రీఎనర్జైజ్ అవుతుంది. అది సార్క్ లాగా, సార్క్ అయితే మనకి ఏమైందమ్మా, సార్క్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. అసలు ఇండియా పాకిస్తాన్ గొడవల వల్ల కంప్లీట్గా ఆగిపోయింది. అలా కాకుండా బిమ్స్టెక్ అనేది రీవైటలైజ్ అవుతుందని ఆథర్ చాలా పాజిటివ్గా చెప్పారు. ఇప్పుడు ఆథర్ చెప్పిన దాన్ని వీకెన్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఏంటి? సో ఆథర్ పాజిటివ్గా చెప్పారు కాబట్టి ఈ బిమ్స్టెక్ వల్ల పెద్ద యూజ్ ఉండదు, కైండ్ ఆఫ్ నెగిటివ్ టోన్లో వచ్చేవన్నీ కూడా మనకి వీకెన్ చేసే ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. సో నెగిటివ్ టోన్లో వచ్చే ఆర్గ్యుమెంట్స్ కోసం వెతకండి. మెంబర్ స్టేట్స్ హ్యావ్ షోన్ లిమిటెడ్ ఫాలో అప్ యాక్షన్ అండ్ అగ్రిమెంట్స్ మేడ్ డ్యూరింగ్ పాస్ట్ బిమ్స్టెక్ సమ్మిట్స్. ఇంతకుముందు కూడా బిమ్స్టెక్ సమ్మిట్లో చాలా చేశారు, కానీ ఎవరు ఫాలో అప్ చేయలేదు. నెగిటివ్ టోన్లో ఉంది. సో ఇది ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తుంది, కరెక్టే. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇన్ కీ మెంబర్ కంట్రీస్ కంటిన్యూస్ టు హిండర్ రీజనల్ కోఆపరేషన్. సో కీ మెంబర్ కంట్రీస్లో రాజకీయ అనిశ్చితి ఉంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. దానివల్ల ఈ రీజనల్ కోఆపరేషన్ అది ఏం చేస్తుంది, తగ్గిస్తుంది. ఇది కరెక్టే. మేజర్ ఇనిషియేటివ్స్ అనౌన్స్డ్ అట్ ద సమ్మిట్ ఆర్ లార్జ్లీ సింబాలిక్ అండ్ ల్యాక్ ఫైనాన్షియల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్. సో ఈ సమ్మిట్లో అనౌన్స్ చేసిన మేజర్ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా సింబాలిక్, వాటికి ఫైనాన్షియల్ మరియు ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ అనేది లేదు. సో దే ల్యాక్ ఫైనాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్. ఇది కూడా కరెక్ట్ అయింది అనుకోండి, మనం కరెక్ట్ అని అనుకోవాలి, అది కరెక్టా కాదని చూడకూడదు. ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనుకొని ఒకవేళ అవి కరెక్ట్ అయితే ఆథర్ ఆర్గ్యుమెంట్ వీక్ అవుతుందా లేదా చెప్పాలి. ఇక్కడ కూడా అంతే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ లేకుండా ఏదో జస్ట్ నామ్కే వాస్తాను వచ్చాం కాబట్టి కలిసాం కాబట్టి సింబాలిక్గా ఒక సిగ్నల్ ఇచ్చేలాగా కలిసాము, ఈ మీటింగ్ చేసుకున్నామని చెప్పుకున్నారు తప్పితే
దానికి సరైన బ్యాకింగ్ లేదు అనేది థర్డ్ స్టేట్మెంట్. ఒకవేళ అది నిజమైతే అది కూడా ఆధార్ ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తుంది. సో బెస్ట్ ఆన్సర్ విల్ బి 1, 2 and 3. సో వీకెన్ చేయడం అంటే ఇక్కడ ఇచ్చినవి 3 కరెక్ట్ అని మీరు భావించి ఈ స్టేట్మెంట్ ఆధార్ ఆర్టికల్లో చెప్పిన దానికి ఆపోజిట్గా ఉందా లేదా చెక్ చేయాలి. ఆపోజిట్గా ఉంటే ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తున్నట్టు. ఈ 3 కూడా ఆధార్ చెప్పేదానికి ఆపోజిట్గా ఉన్నాయి, ఎందుకంటే ఆధార్ ఆప్టిమిస్టిక్ టోన్లో మాట్లాడితే ఇవి పెసిమిస్టిక్ టోన్లో ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ 1, 2 and 3. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎడిటోరియల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, యూపీఎస్సి కానీ దేనికైనా సరే మీరు ఇంగ్లీష్లో వీక్గా ఉంటే ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం యూ కెన్ ట్రై అవర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అట్ జస్ట్ 999 రూపీస్. దీని ద్వారా యూ కెన్ సీ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. తర్వాత మీరు లైఫ్ టైం వ్యాలిడిటీకి మీరు మూవ్ అవ్వచ్చు. అండ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి వైజాగ్లో 1 May నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే అన్నింటికి కూడా 1 May నుంచి వైజాగ్లో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డూ కమ్. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. డైలీ ప్రిలిమ్స్ క్లాసులు, మెయిన్స్ క్లాసులు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ కూడా. ద బెస్ట్ పార్ట్ ఈస్ ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఆఫ్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కంప్లీట్గా ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వట్లేదు. మనం క్లాసెస్తో సహా మొత్తం ఆన్లైన్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నాము. సో ఫీజు 20,000 అండ్ ఆఫ్లైన్ కాంబో అయితే 25,000. సో మీకు ఒకవేళ ఆన్లైన్ యాక్సెస్ వద్దు అనుకుంటే నేను ఫీజు తగ్గిస్తాను, బట్ ఐ రికమెండ్ గోయింగ్ ఫర్ ఆన్లైన్ యాక్సెస్ యాజ్ వెల్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. కోర్స్ లైఫ్ టైం వాల్యూ అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ ఉంటుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎవరైనా సరే ఇంతకుముందు ఒకసారి బ్యాంక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేసినా, ఎస్ఎస్సి టైర్ 1 క్లియర్ చేసినా వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయితే ఫ్లాట్ 50% డిస్కౌంట్. అంటే బ్యాంక్ ఇన్ఫినిటీ మీకు 10,000 రూపాయలకి, బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి కాంబో వచ్చేసి 12,500కి మీకు వస్తుంది. అండ్ ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ అలాగే ఉంటుంది. ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ కూడా అలాగే ఉంటుంది. అంటే అతి తక్కువ ఫీజుకి మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. ప్రొవైడెడ్ యూ హ్యావ్ క్లియర్డ్ అట్లీస్ట్ 1 ప్రిలిమ్స్ ఆర్ టైర్ 1 ఎగ్జామ్ ఇన్ ఎస్ఎస్సి. ఎస్ఎస్సి వాళ్ళకైతే టైర్ 1, బ్యాంక్ వాళ్ళకైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉండాలి. ఒక్కటి క్లియర్ చేసినా చాలు. సో మీ సీనియారిటీని మెరిట్గా మేము గుర్తించి మేము మీకు ఈ 50% డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఇది బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఫుల్ కోర్సెస్ మీద ఈ ప్రోగ్రామ్ అనేది అందించడం జరుగుతుంది.